హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. బాడీలో ఫ్యాట్ అనేది అది సాధారణంగా అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పొట్ట దగ్గర అనేది బెల్లీ ఫ్యాట్ అనేది ఎవరికైనా సహజంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్యాట్ని తగ్గించుకోవాలంటే మనం ఎవ్రీడే ఒక 3 సెట్లు 30 అలానే ఇవి కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో పొట్ట దగ్గర ఉన్న కొవ్వు, అలాగే మనకి బ్యాక్ సైడ్ థైస్లో ఉన్నది, అలాగే బెల్లీ ఫ్యాట్ అంటారు, ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తూనే ఏం చేయాలంటే మనం తినే ఆహారంలో కొద్దిగా అంటే అన్నీ తినాలి. ఎలా కొంతమంది అంటారు రైస్ తినొద్దు, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సైడ్లో ఉన్న వాళ్ళకేమో వాళ్ళు రొట్టెలు తింటారు, సౌత్ సైడ్ ఉన్న వాళ్ళేమో మనమేమో రైస్ తింటాం. అంటే కంప్లీట్గా ఇవన్నీ బంద్ చేసుకొని మనం ఏది తినాలంటే అది తినాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే ఇలానే అన్నీ తినాలి, కొద్దిగా తినాలి. అలా తింటూ మనం ఎవ్రీడే ఒక 30 డేస్ ఛాలెంజ్లో మన 100% తగ్గొచ్చు ఫ్రెండ్స్. ఇవి వర్కౌట్స్ అనేవి మార్నింగ్ సెక్షన్లో కానీ ఈవినింగ్ సెక్షన్లో కానీ కంపల్సరీగా మనం మార్నింగ్ సెక్షన్లో అయితే ఇవి 100% చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈవినింగ్ సెక్షన్ అంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత ఇవి చేసుకోవాలి. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కంపల్సరీగా బర్న్ అయ్యి మనకి తొందరగా దీని ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. అలానే ప్రాక్టీస్ లేకుండా ఇలా చేయడం వల్ల మనకి హెవీగా తినడం వల్ల కూడా అవి మనకు పొట్ట పట్టేసినట్టు పేగు పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి చిన్నగా ఇంట్లో ఉండి ఇలాంటి చిన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ కూడా మనం ఒక నెలకి ఒక 2 నుండి 3 కేజీలు తగ్గొచ్చు ఫ్రెండ్స్. అలానే మన డైట్ ప్లాన్ అనేది 100% ఉండాలి. ఇంకోటి చెప్తున్నా, రోడ్డు సైడ్ దొరికే బోండాలకి, బజ్జీలకి, అలాగే బిర్యానీలకి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసుకుంటే నాలుకకు రుచి చెప్తే ఫ్రెండ్స్, నా పర్సనల్గా నేను చెప్తున్నా, మీరు నాలుకకు రుచి చెప్తే మీరు కడుపు చూడని అవసరం లేదు. మీరు నాలుకకు రుచి కాకుండా కడుపును సరిగ్గా డైట్ అనేది మెయింటైన్ చేస్తే మీకు ఫేస్ అనైనా మీకు బాడీ అనేది సరైన ఫిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి మనం కాదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నా బాడీనే కాకుండా నా పొట్టనే చూసుకుంటా అంటే మీకు ఎవ్రీడే పొట్ట కాడున్న కొవ్వు అనేది పెరిగిపోతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన నోరు అదుపులో పెట్టుకుని మన డైట్ అనేది పాటిస్తే ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే నా పర్సనల్ మాత్రం మీరు కొద్దిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎవ్వరు ఏదో ఒకటి చేస్తారు, కానీ ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది చేయాలి, అది చేయాలి అని అంటుంటారు. కానీ మీరేం చేయాలి, మీలో మీకు మార్పు రావాలి. మీలో మీకు మార్పు రానంత వరకు మేము ఎన్ని చెప్పినా ఏది చేసినా అది వ్యర్థమే, నాకు తెలిసి అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.